వ్యాపారం డెవలప్ చేసుకోండి. మీరు అనగా ఎలా ఉందంటే చదవ తొంగోలు పట్టుకుంటా వస్తా చూసారా, అలా ఉంది మీరు అనగా. మీరు నాకంటగా ఉన్నారంటే బావగారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చదివి తీరలేదే. అది అమ్మాయి అది ఏడుతుంది. అదే అది లేదంటారా? బన్నీ 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 మరే ముచ్చటగా 3 పాటలు పాడారు. అదే గాత్రంతో పాడింది కదా. అవును. నాకు డబ్బులు ఇస్తే ఎంత ఇస్తారు? 100 రూపాయలు ఇవ్వండి. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏదసలు వ్యవహారం అసలు ఇవ్వండి బావగారు. ఇద్దామనుకుంటూ అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరని చెప్పేది వాడు ఫెయిల్ చేస్తే 100 అడుగుతాడు. ఎందుకు అనవసరం వదిలే వాడు ఎలా ఉంటుంది. ఇదిగో బావగారు డబ్బులు ఇచ్చారు కదా. అది అయ్యో ఇసుకోవాలంటూ మిమ్మల్ని డబ్బా ఎంటర్ తీసుకున్నాము. సరే అటెళ్ళండి. ఏదో చెప్పండి. అమ్మాయి ముద్దుగా ఇంగ్లీష్ లో చెప్పిందనమాట. టాటా సీరియో బై బాయ్. పెమ్మముండా మరి ఆ సంగతి దానికే తెలియదు. అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందండి. మన పిల్లలేంటి? నువ్వు వచ్చి ఇంకా క్షణం కానీ అప్పుడు పిల్లలు అంటున్నారే. ఓహో మీ సెకండ్ ఫ్యామిలీ పిల్ల సుబ్బయ్య గారు మీరు ఇవ్వకపోయినా ఇచ్చినంత మాట అన్నారు కానీ కూర్చోరా. అదండి మీరు వచ్చి చాలా సేపు అయిందిగా అందుకని కూర్చుంటారా? ఈ మర్యాద ఇంకేం చెప్పు. కూర్చోండి. సుబ్బారావు గారు చాలా తెలివైన వాడు. ఏమో అనుకున్నాను కానీ వ్యాపారం చేసాడు మన దగ్గర వ్యవహారాలు.
మామలు జాలిగా నోళ్ళు విప్పి మానవు చెరుకువాడు బావులు మన్నది ఉండిపోయి మానసముందరో కలుక్కుమన్నది కామవిలాసమై వీరి అభినయకాల వేల ఉన్నప్పుడు నాకు అనిపించవలే కానీ వచ్చినది మొదలు ఒకే అభినయం. కొత్త సారి ఇక్కడకు వచ్చినప్పుడు కోడి రాళ్ళకు పుట్టు పుల్లలో ఇది ఒకటి కావాలి. రాగము తీయబో రాగము తీయబో ఎంత చక్కగా పాడారు. ఏం కాదండి మయ్య కూడా పడతాడు. అదే కదా మయ్య చేతులమ్మ గుళ్ళ భజన చేస్తాడు మయ్య. ఎలా పాడారు? అయితే మయ్య పాడేటప్పుడు జనం ఉండరు. ఇంకెవరుంటారు? అంటే మైకులో కూడా పెట్టరుగా. ఇంకెవరుంటారు? మయ్య అన్నాడంటే ఈరుట్లు మొత్తం పోయినట్టే. మైకి బరువు ఎక్కువ. అయ్యేది బరువా? సంగీతం మై కింద నుంచి వస్తాడేవా పొట్టు పొట్టరాండి. మరి నువ్వు పైన అమ్మాయి పొట్టు కిలాంటి పొట్టు తేడా వల్ల అక్కడ తేడా ఉంటుంది అన్నమాట. మరి ఎలా పాడేవాళ్ళు? మయ్య తెల్లవారుదాన్ని పడతాడు. అది కూడా అంత కళావంతుడు అన్నమాట. ఏది ఒకసారి కళావంతుడు కాదు కళాకారుడు. కళాకారుడా? ఏం కళావంతుడు? ఇలా పాడితే యూనిట్లు ఎందుకుంటాయి? జనం ఎందుకుంటారండి? జనం కూడా ఉండరు. అంటే అందరికి అర్థం కాదుగా. ఎవరు మహానుభావులు అర్థమైంది. మరి ఇది బాగానే ఉంటుందా? బాగుంది. కొండ నుంచి బండ అవుతుంది. తాళం వేస్తే బండి మీద నుంచి రాడు పడ్డట్టే. అలా ఉందా? పోలే గౌరవం మరి ఎందుకు కానీ ఏమండి మీరు కోటికి పడిగెత్తిన వారే కదా. మొన్న కోటికి పడిగెత్తాం. మరి గాజువాలం గారు వివరించడం ఏంటండి? గాజులల్లా ఎవడు అన్న ఎలా సాధువులు ఎవడు కలవడతా రాస్కల్ ఫోన్ నవీకరణ చేస్తా ఎలవా పోయిందా ఎవరు పోయేది ఏమండి చిన్నగా కనపడక నేనే అన్నానండి. ఎంత మాట నేర్చారు తెలుసా? ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది కేసు డిస్మిస్ ఏమండి. మమ్మల్ని మీరనొచ్చు మిమ్మల్ని ఏమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అబ్బా గోల్డ్ కడిగి రాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్ రాళ్ళు. అలాగా మరి రాళ్ళ పేరేంటి చెప్పరు? వైడూర్యం ముత్యం పగడం చెంపు వంపు సొంపు కంపు. కంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అర్థంలో చూసాను. వంపు అంటే క్రాస్ గా పగిలింది. సొంపు అంటే పచ్చ 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 బొట్టే పిల్ల